అగమ్యుడి మహాకావ్యం. ఇది బేతాళ కథ. దీనిని రచించిన వారు వసుంధర గారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎన్ని ఇక్కట్లు కలుగుతున్నా వీడని నీ పట్టుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతున్నది. తెలియక ఎవరికైనా అనర్హుడికి కృతజ్ఞత చూపదలిచి ఈ శ్మశానంలో యాతనల పాలవుతుంటే మాత్రం చివరకు గిరిపురం యువరాజులాగా నువ్వు కూడా నిజాయితీని కోల్పోవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు ఆ యువరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. నందపురంలో ఉండే అగమ్యుడికి తాను చాలా గొప్పవాడననిపించుకోవాలని కోరిక. ఒకప్పుడు వాడు పూటగడవని పేదవాడు. డబ్బు సంపాదించడానికి ఎంతో శ్రమించాడు, క్రమశిక్షణ పాటించాడు. ఇప్పటికీ వాడు పెద్ద భాగ్యవంతుడేమీ కాదు. కాని వాడికి ఉండటానికి ముచ్చటైన ఇల్లుంది. వాడి భార్యకు తగు మాత్రమైన నగలు, పట్టుచీరలున్నాయి. వాడి పిల్లల జీవితంలో స్థిరపడి సుఖజీవనం సాగిస్తున్నారు. ఎక్కువ శ్రమ పడకుండా రోజులు సుఖంగా గడిచిపోతుండటంతో అగమ్యుడికి తీరిక కాస్త ఎక్కువైంది. ఆ తీరిక సమయంలో ఆలోచించినప్పుడల్లా తాను చాలా గొప్ప పనులు చేసినట్లు వాడికి అనిపించేది. తన గొప్పతనాన్ని ఎవరూ ఎందుకు గుర్తించరో ఎంత ఆలోచించినా వాడికి స్ఫురించేది కాదు. తన గొప్పతనాన్ని అంతా గుర్తించడం కోసం అగమ్యుడు చాలామందికి తన జీవిత విశేషాలు చెబుతుండేవాడు. పేదరికం నుంచి బయటపడటానికి తనెంత శ్రమించాడో వివరించేవాడు. విన్న వాళ్ళలో కొందరు విని ఊరుకునేవారు. కొందరు అలాంటివే తమ జీవిత విశేషాలు కూడా చెప్పేవారు. మరికొందరు దేశం నిండా ఇలా కష్టపడేవారే ఎక్కువ అనేవారు. ఇలా ఉండగా ఆ ఊరికి పురంధరుడనే పండితుడు వచ్చి 3 వారాల పాటు రామాయణ గాథను వివరించి చెప్పాడు. పురంధరుడి పాండిత్యాన్ని ఊరంతా మెచ్చుకున్నారు. ప్రతిరోజు ఆయనకు ఎవరో ఒకరి ఇంట అతిథి సత్కారం జరిగేది. అలా ఒక రోజున పురంధరుడు అగమ్యుడింటికి భోజనానికి వెళ్ళాడు. అగమ్యుడు ఆయనకు విందు భోజనం పెట్టాక, అయ్యా, శ్రీరాముడు అష్టకష్టాలు పడ్డాడు. కాని అన్ని కష్టాలు ఆయన తన కుటుంబం కోసమే పడ్డాడు. తన తండ్రి మాట విని అడవులకు వెళ్ళాడు. తన భార్యను తిరిగి తెచ్చుకోవటానికి రావణుణ్ణి చంపాడు. చివరకు దేశానికి రాజే రాజ్యపాలన చేశాడు. అలాంటి శ్రీరాముడికి దేవుడని పేరొచ్చింది. మరి ఆయనకులా ఎంతో మంది తమ కుటుంబాలను వృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో శ్రమపడుతున్నారు. వారికి శ్రీరాముడికి వచ్చినట్లు గుర్తింపు ఎందుకు రావటం లేదు అంటూ ప్రశ్నించాడు. దీనికి పురంధరుడు, నువ్వు వేసిన ప్రశ్న చాలా గొప్పది. ఏ దేశంలోనైనా ప్రతి కుటుంబంలోనూ నిత్యం రామాయణం జరుగుతూనే ఉంటుంది. పెద్దల తొందరపాటో, సవతుల ఈర్ష్యాసూయాలో, కొందరి స్వార్థ ప్రలోభాలో చాలా కుటుంబాల్లో నరులను, వానరులను, రాక్షసులను సృష్టించి ఆసక్తికరమైన కథలకు దారితీస్తాయి. రాముడు అవతార పురుషుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం దేవుడే మానవుడిగా అవతరించి సామాన్య మానవుడిలా అన్ని కష్టాలు అనుభవించాడు. సామాన్యుల చేత అసామాన్య కార్యాలను చేయించాడు. ఇక ఇప్పుడు నువ్వు చెప్పేవారి కథలను వాల్మీకి అంత గొప్పగా రాస్తే ప్రతి మనిషి శ్రీరాముడిలా దేవుడవుతాడు. నాకు తెలిసి ఇంతవరకు శ్రీరాముడు లాంటి మరొక మనిషి కథను కావ్యంగా చెప్పినవారు లేరు. అందుకే శ్రీరాముడికి వచ్చిన గుర్తింపు మరెవ్వరికీ రాలేదు అన్నాడు. అగమ్యుడికి పురంధరుడి మాటలు బాగా తలకెక్కాయి. వాడికి తన శ్రీరాముడంతటి వాడినని నమ్మకంగా ఉంది. అందుకని వాడు, అయ్యా, మీకు నేను నా కథను వివరిస్తాను. దాన్ని మీరు రామాయణం లాంటి మహాకావ్యంగా రాయండి. నాకు గుర్తింపు వస్తుంది, తమకు మంచి పేరు వస్తుంది అన్నాడు. పురంధరుడు వెంటనే, కావ్యం సంగతి అలా ఉంచు. శ్రీరాముడికి సాటిరాగల నీ జీవిత విశేషాలు వినాలని నాకు కుతూహలంగా ఉంది అన్నాడు. తర్వాత అగమ్యుడు తన గురించి పురంధరుడికి చెప్పాడు. అంతా విన్నాక వాడు అమాయకుడని ఆయనకు అర్థమైపోయింది. కాని వాణ్ణి చిన్నబుచ్చడం ఇష్టం లేక వాల్మీకి రాసిన రామాయణాన్ని నలుగురికి వివరించి చెప్పడం వల్లనే నాకు చాలా గుర్తింపు వస్తున్నది. నాకా గుర్తింపు చాలు. కాబట్టి నీ కథను నీవే కావ్యంగా రాయి. అప్పుడు నీవు శ్రీరాముడి కంటే గొప్పవాడివి అవుతావు. ఎందుకంటే శ్రీరాముడు తన కథను తానే రాసుకోలేకపోయాడు కదా అన్నాడు.
ఈ మాటలు అగమ్యుడికి నచ్చాయి. వాడు కావ్యరచన తన వల్ల అవుతుందా అని సంకోచించాడు. కాని రామ అన్న పదాన్ని ఉచ్చరించలేక మరా అని మాత్రమే అనగలిగిన వాల్మీకి రామాయణం రాయగా లేనిది తను మాత్రం రాయలేనా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తరువాత తన జీవిత కథను రాశాడు. రాసినదంతా 1-2 సార్లు చదువుకున్నాడు. ఎంత బాగా రాశానో అనుకుని ముందుగా తన కావ్యాన్ని తన భార్యకు చదివి వినిపించాడు. అగమ్యుడి భార్య అంతా విని, ఇది నాకెందుకు వినిపించడం? ఇందులో నాకు తెలియనిదేముంది గనుక అని విసుక్కుంది. రామాయణంలో మాత్రం తెలియనిదేముందని మళ్ళీ మళ్ళీ వింటావు అన్నాడు అగమ్యుడు. రాముడి కథ వినటానికి ఇంపుగా ఉంటుంది. అందుకే ఎన్నిసార్లైనా వినాలనిపిస్తుంది. మీ కథ మాత్రం మాకు తెలుసు. మీ కథ గురించి ఎవరికైనా తెలియని వాళ్లకు వినిపించడం మంచిది అన్నది అగమ్యుడి భార్య. చివరికి వాడు మనుమలను మనుమరాండ్రను పిలిచి లవకుశులు రామాయణాన్ని ప్రచారం చేశారు. మీరు నా కావ్యాన్ని పాటలుగా పాడి ప్రచారం చేసి తాతగారి రుణం తీర్చుకోండి అని చెప్పాడు. వాళ్ళందరూ అడ్డంగా తలలూపి, మాకు నీ కథ నచ్చలేదు తాతయ్య. కావాలంటే మేము రామాయణాన్ని పాటలుగా పాడి ప్రచారం చేయమంటే చేస్తాము అన్నారు. తన జీవిత కథ గురించి ఎవరికీ వినే యోగం లేదని మనసు రాయి చేసుకున్న సమయంలో అగమ్యుడి అదృష్టం పండింది. ఒక రోజున వాడు ఏదో పనిమీద పొరుగురు బయలుదేరాడు. దారిలో బాట పక్కన ఒక చెట్టు కింద వెల్లకిలా పడి ఉన్న యువకుడు కనిపించాడు అగమ్యుడికి. ఆ యువకుడు స్పృహలో లేడు. అంతలో అలా గ్రామం వైపు ఒక ఒంటెద్దు బండి వెళుతుంటే అగమ్యుడు ఆ యువకుణ్ణి బండిలోకి చేర్చి నందపురం తీసుకుని వెళ్ళాడు. వైద్యుడు యువకుణ్ణి పరీక్ష చేసి ఆ యువకుడు ఏ చెట్టుదో పిచ్చిపండు ఒకటి తిన్నాడు. అందువల్ల స్పృహ తప్పి పడిపోయాడు. ఇతడికి నేనిచ్చే మందును తినిపించి 4 రోజుల పాటు దగ్గరుండి సపర్యలు చేస్తే కోలుకుంటాడు అని అగమ్యుడికి చెప్పి మందిచ్చాడు. 4 రోజుల తర్వాత స్పృహ వచ్చాక జరిగిందంతా తెలుసుకుని ఆ యువకుడు అగమ్యుడితో, నీవు రక్షించకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అన్నాడు. నిజంగా నీకు నా రుణం తీర్చుకోవాలనుకుంటే నేను రాసిన కావ్యం విని దాన్ని మెచ్చుకో చాలు అన్నాడు అగమ్యుడు. కృతజ్ఞత కొద్దీ ఆ యువకుడు అగమ్యుడి కావ్యాన్ని పూర్తిగా విన్నాడు. అతడికి అగమ్యుడి పట్ల కృతజ్ఞతాభావం ఉండటం వల్ల ఆ కావ్యం విసుగనిపించిన ఆ మాట పైకి చెప్పక ఆ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకున్నాడు. అప్పుడు అగమ్యుడు నిట్టూర్చి, ఇప్పటికి నా మొదటి కోరిక తీరింది. ఇక 2వ కోరిక ఎప్పటికి తీరుతుందో అన్నాడు. ఆ యువకుడు కుతూహలంగా, ఒక కోరిక తీర్చిన వాణ్ణి రెండోది తీర్చగలను. సంకోచించకుండా నీ 2వ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. అది తీర్చడం నీ వల్ల కాదు. ఈ దేశపు రాజు మాత్రమే తీర్చగలడు అన్నాడు అగమ్యుడు నిరుత్సాహంగా. నేనీ దేశపు రాజును కాదు కాని యువరాజును. మహారాజు నా మాట కాదనడు అంటూ యువరాజు అగమ్యుని ప్రోత్సహించాడు. తను కాపాడింది మారువేషంలో దేశాటన చేస్తున్న యువరాజునని తెలియగానే వాడు ఉత్సాహంగా, మిమ్మల్నిలా కలుసుకోవటం నా అదృష్టం. నా కావ్యానికి రామాయణమంత ప్రచారం లభించాలన్నదే నా 2వ కోరిక అన్నాడు. యువరాజు దిమి తెల్లబోయాడు. ఎక్కడి శ్రీరాముడు, ఎక్కడి అగమ్యుడు, ఇప్పుడేం చేయటమా అని కుశాగ్ర బుద్ధి అయిన యువరాజు కొంచెంసేపు ఆలోచించేసరికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అతడు అగమ్యుడితో, ఇంతవరకు నీవు నీ కావ్యాన్ని ఎంతమందికి వినిపించావు అని అడిగాడు. సుమారు 12 మంది దాకా నా కావ్యాన్ని వినిపించాను అన్నాడు అగమ్యుడు. అలాగా, ఈ దేశంలో 10 లక్షల మంది ప్రజలున్నారు. ఇంతవరకు కావ్యాన్ని విన్న 12 మంది తప్పించి తక్కిన వారందరూ నీ కావ్యాన్ని అదే పనిగా మెచ్చుకునేలా ప్రచారం చేస్తాను. అయితే నువ్వు నాకొక మాటివ్వాలి. వాల్మీకి తన జీవితంలో ఒక్క కావ్యాన్నే రాశాడు. అది ఒక్కసారే. నువ్వు కూడా వాల్మీకిలాగే జీవితంలో మళ్ళీ కావ్యాన్ని రాయకూడదు అన్నాడు యువరాజు. అగమ్యుడు దీనికి అంగీకరించాడు. యువరాజు అగమ్యుని తనతో పాటు రాజధానికి తీసుకుని వెళ్ళి మహారాజుకు పరిచయం చేసి, ఇతడి పేరు అగమ్యుడు. ఇతడు నా ప్రాణదాత. ఇతడొక మహాకావ్యాన్ని రాశాడు. ఆ కావ్యం వాల్మీకి రామాయణంతో సరిపోలుతుంది. ఇతడికి మన ఆస్థానంలో గౌరవస్థానం కల్పించాలి. ఇతడి కావ్యం గొప్పతనాన్ని దేశమంతటా ప్రచారం చేయించాలి. ఇది నా కోరిక అన్నాడు. కాబోయే రాజువు, నీ కోరికను మన్నించి తీరాలి అంటూ మహారాజు ఆమోదముద్ర వేయటంతో
అగమ్యుడికి రాజస్థానంలో గౌరవస్థానం లభించింది. ఆ తర్వాత అగమ్యుడి కావ్యం గురించి దేశమంతటా గొప్పగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎంత తీవ్రంగా ఉందంటే ఎందరో కవి పండితులది చదవాలని ఎగబడ్డారు. అయితే ఒక్కరికి ఆ కావ్యం లభించలేదు. ఆ కావ్యం ప్రతి ఒక్కటే ఉంది. అది కూడా యువరాజు వద్దనే ఉంది. ఆ కావ్యం కోసం తన వద్దకు వచ్చిన వారితో యువరాజు దురదృష్టవశాత్తు ఆ కావ్యం అగ్ని ప్రమాదంలో ఆహుతి అయిపోయింది. దాన్ని మళ్ళీ రాయటానికి అగమ్యుడు నిరాకరించాడు. అందువల్ల ఆ మహాకావ్యం జ్ఞాపకాలే మిగిలాయి అని చెప్పాడు. ఒక మహాకావ్యం ఆ విధంగా నాశనమైనందుకు కవి పండితులందరూ బాధపడ్డారు. ఇది మహారాజుకు తెలిసింది. ఆయనకు ఇందులో ఏదో తిరకాసుందనిపించి యువరాజును నిలదీశాడు. యువరాజు తండ్రికి నిజం చెబుతూ అగమ్యుడా కావ్యానికి ప్రచారం కోరాడు. అది లభించింది. అగమ్యుడు తనకు మహాకవిగా గుర్తింపును కోరాడు. అది లభించింది. ఆ కావ్యం నలుగురి కంటా పడినంత కాలమే ఎవరైనా ఈ ప్రచారాన్ని గుర్తింపును మన్నిస్తారు. అందుకే ఆ కావ్యాన్ని తగలబెట్టాను. మళ్ళీ కావ్యాలు కవిత్వం జోలికి వెళ్లకుండా అగమ్యుడి నుంచి మాట తీసుకున్నాను. నేను నిజాయితీపరుణ్ణి, సత్యవాదిని, అగమ్యుడితో అన్న మాట నిలబెట్టుకున్నాను అన్నాడు యువరాజు. దానికి అతని తండ్రి, నీ నిజాయితీలో, సత్యవాక్కులో నాకు ఏదో లోపం ఉన్నదనిపిస్తుంది అన్నాడు అసంతృప్తిగా. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేశ ప్రజలందర్నీ అగమ్యుడి కావ్యాన్ని మెచ్చుకునేలా చేయగల యువరాజు వారిలో 12 తప్ప అని ఎందుకన్నాడు? అన్నమాట తప్పకూడదనుకునే యువరాజు తనకు నచ్చని కావ్యాన్ని మెచ్చుకోవటం నిజాయితీ, సత్యసంధత అనిపించుకుంటుందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అగమ్యుడి కావ్యాన్ని విన్నవారు 12. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కావ్యాన్ని మెచ్చుకోలేరు. అందుకనే యువరాజు అలాగని తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఎదుటివారిని, అందులోనూ ప్రాణదాతను సంతోషపెట్టడానికి ఆడే అబద్ధం అసత్యం అనిపించుకోదు. అందులోనూ ఆ అబద్ధం వల్ల ఎవరికీ ఏ హాని జరగలేదు. పైగా యువరాజుకు అందులో తన స్వప్రయోజనం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలుగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇంతటితో కథ సమాప్తం. తిరిగి మరో చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదములు.